ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఈసారి ప్రత్యేక హోదా ప్రాతిపదిక మీద జరుగుతాయి. ప్రతి పార్టీ కూడా దాని మీద అభిప్రాయం చెప్పాల్సి వస్తుందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ తీరా ఎన్నికలు మొదలు కాకముందు నుంచి కూడా డేటా వారని, మర్డర్ వారని, లేకపోతే ఇప్పుడు పోలీస్ వారని రకరకాల విషయాల మీద వివాదాలు నడుస్తున్నాయి తప్ప ప్రత్యేక హోదా మీద కేంద్రీకరించినటువంటి పరిస్థితి లేదు. చాలా ఆశ్చర్యం కలుగుతుంది, అవాంఛనీయం కూడా. ఎందుకంటే విభజిత రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేసిన మోడీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? దాని మీద 4.5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మౌనం వహించింది. 4 ఏళ్ల పాటు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ధర్మ పోరాటం అవి చేస్తూ ఉంది. అవిశ్వాస తీర్మానం లాంటివి కూడా జరిగాయి. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల కంటే వేరే సందర్భం ఉండదు. ఈ ఎన్నికల్లో ప్రత్యేక హోదా మాకు కావాలి, ఎవరిస్తారు, ఎవరివ్వరు, ఎందుకు ఇవ్వలేదు, ఈ విషయం మీద నిలదీయడానికి సిద్ధం కావాల్సిన ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కానీ, ప్రభుత్వంలో ఉన్న టీడీపీ కానీ రెండు అంశాన్ని వదిలేసి ఇంకేవేవో ఆరోపణలు చేసుకుంటున్నాయి. ప్రతిదీ కుట్ర. నా ఉద్దేశంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కుట్ర అని ఆరోపించడం పెద్ద కుట్రగా ఉంది. ఏ జరిగినా కానీ మీరు కుట్ర అంటే మీరు కుట్ర, ఓట్ల కుట్ర, జాబితాల కుట్ర, డేటా కుట్ర, హత్యల కుట్ర, కులాల కుట్ర, ఒకటి కాదు అన్ని కుట్రలే. ఇందులో అసలు కుట్ర ఏంటంటే నా ఉద్దేశంలో ప్రత్యేక హోదా మీద జరగాల్సిన చర్చను దారి తప్పించడం అన్నది ప్రధానమైనటువంటి కుట్ర. ప్రత్యేక హోదా మీదనే ఎన్నికల చర్చ, ప్రత్యేక హోదా, విభజన హామీలు, రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం అనే అంశాల మీద కనుక దృష్టి పెట్టుంటే చాలా బాగుండేది. రెండు రాష్ట్రాలకు కూడా అది మేలు జరిగేది. 5 ఏళ్ళు అయినా కానీ ఈ ఎన్నికల తర్వాత కూడా వాటిని కొనసాగించుకోవడం ఎందుకు? కానీ ఎందుకు ప్రత్యేక హోదా సమస్య తీసుకోవడం లేదు అంటే దానికి స్పష్టమైన వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. మొదటి సంగతి, బీజేపీ తెలుగు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని వమ్ము చేసింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. కాబట్టి ఎన్నికల్లో అది కనుక చర్చకు వస్తే వాళ్ళు ఇవ్వలేదనే విషయం నిర్ధారణ అవుతుంది. దానికి వాళ్ళు బోన్లో నిలబడాల్సి వస్తుంది. అందుకని ఆ విషయం మాట్లాడరు. ప్రధాని నరేంద్ర మోదీ మొన్న విశాఖపట్నం వచ్చారు, అంతకుముందు గుంటూరు వచ్చారు, రేపు కర్నూలు, రాజమండ్రి అన్ని చోట్లకు వస్తున్నారు. కానీ హోదా ఎందుకు ఇవ్వలేదన్న అంశాన్ని మటుకు ఆయన దాటేస్తున్నారు. అది చేశాను, ఇది చేశాను, ఏదేదో మాట్లాడుతున్నారు. ఇక ఆ చర్చ లేకుండానే ముగించాలి, దాన్ని మరపించాలన్నది బీజేపీ ఆలోచన. తెలుగుదేశం విషయానికి వస్తే వాళ్ళు ఇప్పుడు చాలా వీరోచితంగా మాట్లాడుతున్నారు. కానీ 4 ఏళ్ల పాటు బీజేపీ పల్లకి మోశారు, సన్మానాలు చేశారు. ప్రత్యేక హోదా కాదు, ప్యాకేజీ గొప్పదని శాసనసభలో కూడా మాట్లాడారు. దాని గురించి ఉత్తరాలు రాశారు. నిన్ననే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ఒక ఉత్తరం బయట పెట్టారు. ఇది ఏముంది, బహిరంగ రహస్యం, అయినా సరే వాళ్ళ రాజకీయాల్లో అది బయట పెట్టారు. ఇన్ని చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రత్యేక హోదా ప్రధాన చర్చ కావడం వాళ్లకు ఇష్టం లేదు. ఎందుకంటే అది చర్చ అయిన మరుక్షణం తాము ఇబ్బందిలో పడతారు. మీరు కూడా బలపరిచారు కదా, మీరు కూడా వంత పాడారు కదా, మీరు కూడా సన్మానాలు చేశారు కదా అని మనలాంటి వాళ్ళు అడిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఈ ఎన్నిక చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ అనే ఒక వాదన తీసుకున్నారు. ఎన్నికల నినాదాన్ని హైజాక్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా కావాలి, దీనికోసం కేంద్రం వర్సెస్ ఆంధ్రం, లేకపోతే మోదీ వర్సెస్ చంద్రబాబు అన్న పద్ధతిలో ఎందుకు మాట్లాడలేదు? కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అనే నినాదం ఎందుకు వచ్చింది అంటే ప్రత్యేక హోదా అనేది పక్కన పెట్టబడింది తెలుగుదేశం దీంట్లో. ఇక వైసీపీ సమస్య, వైసీపీ మేమే ప్రత్యేక హోదాను సజీవంగా పెట్టాము, మా వాళ్ళనే బతికించామని వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి ఎన్నికల్లో ఎందుకు అది ప్రధాన సమస్య చేయట్లేదు? నవరత్నాలను ఎందుకు ప్రధాన సమస్య చేస్తున్నారు? వివేకానంద రెడ్డి హత్య మీద ఎందుకు అనేక విధాలుగా మాట్లాడుతున్నారు? డేటా వార్లు ఇట్లాంటి కృత్రిమమైన సమస్యలు ఎందుకు తీసుకొస్తున్నారు? అంటే వైసీపీకి సంబంధించి మరింత ఇరకాటంలో ఉంది. తెలుగుదేశం 4 ఏళ్ళు బలపరిచి వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళకి ఇప్పుడు పెద్ద ఇబ్బంది లేదు. వాళ్ళు మోదీని బాగానే విమర్శిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీలకు బీజేపీతో ఒక లోపాయికారి మైత్రి ఉంది, ఒక పొత్తు, ఒక అవగాహన ఉన్నాయి. ప్రత్యేక హోదా అడిగిన మరుక్షణం బీజేపీని వాళ్ళు విమర్శించాలి, వాళ్ళు ఇవ్వలేదని చెప్పాలి, రేపు మీరు ఇస్తేనే మేము బలపరుస్తామని చెప్పాలి. ఈ మాటలన్నీ చెప్పడము ఇష్టం లేదు వైఎస్ఆర్ పార్టీకి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే తెలుగుదేశం పార్టీ తప్పు చేసింది, తెలుగుదేశమే కారణం అని చెప్తుంటారు. తెలుగుదేశం కారణం నిజమే, కానీ కేంద్రం కదా మొదటి కారణం. కేంద్రాన్ని, బీజేపీని అనడం ఇష్టం లేని వైఎస్ఆర్ పార్టీ అలా అంటే తమ మీద తమ కేసులు ఇవన్నీ ఎలా బయటకు వస్తాయన్న భయం వల్లనే వైఎస్ఆర్ పార్టీ కూడా ప్రత్యేక హోదా సమస్యను ఎజెండాగా తీసుకురావడానికి నిరాకరిస్తుంది. మొత్తానికి ఈ ముగ్గురు కారణంగా
ఏపీలో ఎన్నికలు ప్రత్యేక హోదా మీద కేంద్రీకరించబడతాయన్నది కాస్త వెనక్కు వెళ్ళిపోయింది. అప్రధానమైన సమస్యలు, అనవసరమైన సమస్యలు ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తారని జగన్ అంటున్నారు కదా. మరి అటువంటిప్పుడు అందరూ మద్దతు ఇస్తున్నప్పుడు ఎందుకు మీరు చర్చ చేయడం లేదంటే బీజేపీ ఇవ్వదని తెలుసు వాళ్ళకు. బీజేపీ, కాంగ్రెస్ రెండిట్లో ఎవరు మద్దతు ఇస్తే ఎవరు హోదా ఇస్తే వాళ్ళకు మద్దతు ఇస్తానంటుంటారు జగన్. ఏదో ఒక పల్లవి ఆలోపించినట్టుగా ఉంది కానీ దీంట్లో ఏం పసలేదు. ఎందుకంటే హోదా అనేది ముగిసిన అధ్యాయం అని బీజేపీ స్పష్టంగా ప్రకటించింది. ఇంతవరకు ప్రధాని మోడీ నోరు తెరిచి హోదా ఇందుకు ఇస్తున్నాము, ఇందుకు ఇవ్వడం లేదనే మాట ఇదివరకు చెప్పలేదు, ఇక ముందు కూడా చెప్పబోవడం లేదు. వాళ్ళ ప్రణాళికలో కూడా అది లేదు. కాబట్టి బీజేపీకి ఇరకాటం తప్పించడం కోసమే వైఎస్ఆర్ పార్టీ కూడా ప్రత్యేక హోదా చర్చను దాటవేస్తుంది. వాళ్ళకి ఎంతసేపటికి వాళ్ళ దాడంతా చంద్రబాబు మీద కేంద్రీకృతం అవుతుంది. అంతటితో ఆగక పవన్ కళ్యాణ్, జనసేన ఆ కూటమిని కూడా చంద్రబాబుకు వైపే లెక్కేసి అసలు చర్చ మొత్తం వీళ్ళు చంద్రబాబు, తెలుగుదేశం అటువైపు మళ్ళిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల పాలన, అమరావతి నిర్మాణం, పోలవరం, అప్పుల పాలైన ఆర్థిక దురవస్థ, శాంతి భద్రతలు ఇలాంటి కీలకమైన అంశాలన్నీ వెనక్కు వెళ్ళిపోతున్నాయి. చాలా దురదృష్టకరమైన విషయం. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రజలు కానీ, మీడియా కానీ, రాజకీయ పార్టీలు కానీ ప్రత్యేక హోదా అనేదాన్ని ప్రథమ స్థానంలో ముందుకు తెచ్చి నిలబెట్టాలి. దాని మీద మాట్లాడకుండా ఎవరు ఎన్నికల ప్రచారం చేసుకునే వీలు ఉండకూడదు. కేంద్రంలో ఉన్న పార్టీలు, జాతీయ పార్టీలు కూడా దాని మీద ముందు మద్దతు తెలిపిన తర్వాతనే ఇతర విషయాలు మాట్లాడాలి. అది రాజ్యాంగబద్ధంగా ఏపీకి ఇచ్చినటువంటి హామీ. కాబట్టి దాని మీద కేంద్రీకరించాల్సిన అవసరం చాలా ఉంది. బహుశా ఇప్పుడు తాము సాగిస్తున్నటువంటి ప్రహసనం ప్రజలు అర్థం చేసుకోవడం లేదని వాళ్ళు అనుకోవచ్చు. కానీ తప్పకుండా ప్రత్యేక హోదా సమస్యను పక్కకు తప్పిస్తున్నారు అన్న నిజం ప్రజలకు చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది. ఈ ఎన్నికల్లో కనుక దాన్ని పక్కన పెట్టేస్తే ఇంకెప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశము సజీవంగా ఉండే అవకాశమే లేదు. కాబట్టి నేను కోరేది ఈ 2 ప్రధాన పార్టీలు ప్రత్యేక హోదాను మొదటి అంశంగా చేర్చి దాని మీద చర్చ చేయమని అడగాల్సి ఉంది.